హాయ్ ఆల్ మనకి అమెజాన్ నుంచి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, మనకి ఇది కూడా మీరు చూసుకుంటే పోస్టెడ్ 1 డే ఎగో అనమాట. సో, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా మీకు ఓపెనింగ్స్ కూడా చూసుకుంటే 50 ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? అండ్ మీకు చూసుకుంటే మనకి ఇక్కడ ఆఫీషియల్ అమెజాన్ వాళ్ళు పోస్ట్ చేశారనమాట. జస్ట్ 1 డే ఎగో పోస్ట్ చేశారు. రీసెంట్ జాబ్ అనమాట. సో, చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్ దొరికిస్తే అప్లికేషన్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుందనమాట. సో, అందుకని వీడియో చూసిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మినిమం ఎలిజిబిలిటీ కూడా మనకి జస్ట్ 10+2 అనమాట. అంటే ఇంటర్మీడియట్ ఉంటే మీకు సరిపోతుందన్నమాట మినిమం వచ్చేసరికి. మీకు డిగ్రీ, పీజీ ఇంకా వేరే ఎందులో అయినా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేయొచ్చు, కానీ మినిమం వచ్చేసరికి మీకు ఇంటర్మీడియట్ అనమాట. సో, ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో, కాబట్టి వీడియో అంతా పూర్తిగా చూసి చివరి వరకు చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అనుకుంటే వెంటనే అప్లై చేయండి. ఓకేనా? అప్లై ప్రాసెస్ కూడా అదే వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ చూసుకుంటే మనకి అమెజాన్ కస్టమర్ సపోర్ట్ రోల్ వర్క్ ఫ్రమ్ హోమ్ తెలంగాణ అనమాట. సో, మనకి తెలంగాణ ఆఫీస్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇది మాత్రం కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి రిమోట్ జాబ్ అనమాట. అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదనమాట. ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్స్ట్రా మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదనుకుంటే మీరు నార్మల్గా ఫ్రెషర్ అయినా సరే అప్లై చేయొచ్చు అనమాట. అంటే రీసెంట్గా 12th పాస్ అయిన వాళ్ళు కానీ, గ్రాడ్యుయేషన్ అయ్యి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో, ఇదైతే మనకి థర్డ్ పార్టీ వాళ్ళు పోస్ట్ చేసింది కాదనమాట. సో, డైరెక్ట్గా అమెజాన్ వాళ్ళు పోస్ట్ చేసింది కాబట్టి జెన్యూన్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. దట్ కూడా రీసెంట్గా పోస్ట్ చేశారనమాట. అంటే ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్లో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి 10+2 అనమాట. ఓకేనా? జస్ట్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా మీకు ఎన్ని గ్రాడ్యుయేట్ కానీ పీజీ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫ్రెషర్స్ కెన్ అప్లై. మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్స్ విత్ బీపీఓ ఎక్స్పీరియన్స్ వుడ్ హ్యావ్ ఎడ్జ్. అంటే బీపీఓ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పి అంటున్నారు. కానీ మీకు బీపీఓ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ మ్యాండేట్. ఓకేనా? అంటే మీకు డెఫినెట్గా ఇంగ్లీష్ అనేది బాగా వచ్చి ఉండాలన్నమాట ఈ యొక్క జాబ్ రోల్కి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్స్. ఓకేనా? మనకి ఈ యొక్క జాబ్ అనేది నైట్ షిఫ్ట్స్లో ఉంటుంది అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. అండ్ మీకు శాలరీ కూడా చూసుకుంటే 3.5 LPA నుంచి 4.5 LPA వరకు మీకు వస్తుంది అనమాట. ఓకేనా? సో, 3.5 నుంచి 4.5 మధ్యలో మీకు శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట మీ యొక్క ఇంటర్వ్యూ బట్టి. అంటే ఇక్కడ మీకు ఈ యొక్క జాబ్లో మీకు అడిషనల్ బెనిఫిట్స్ చూసుకుంటే జెటా మీల్ కార్డ్ అనేది మీకు వస్తుందన్నమాట. మనకి 13,200 per annum కాస్ట్. అండ్ అదేవిధంగా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakhs మీకు వస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా నైట్ షిఫ్ట్ అలవెన్స్, ఓవర్ టైమ్ అలవెన్స్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్. అదేవిధంగా మనకు 5 day వర్క్ అనమాట. 2 day మనకి కన్సిక్యూటివ్ ఆఫ్, అంటే మనకు 2 days ఆఫ్ వస్తుంది. ఆ 2 days కూడా నెక్స్ట్ అంటే సీక్వెన్స్ డే వస్తుంది అనమాట. అంటే సండే, మండే ఆ విధంగా వస్తుంది అనమాట. లేకపోతే సాటర్డే, సండే ఈ విధంగా మీకు 2 days మీకు కన్సిక్యూటివ్ ఆఫ్ అనేది వస్తుంది అనమాట. అండ్ మనకు పర్ వీక్కి ఓన్లీ 5 days వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేయాలి అంటే మీకు ఈ అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది కూడా ఇక్కడ అసెస్మెంట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అసెస్మెంట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అసెస్మెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే పైన విర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తెలంగాణ ఇండియా అని చెప్పి ఉంటుంది. జాబ్ ఐడి ఉంటుంది అనమాట. సో, ఇక్కడ మీకు ఇది కూడా సేమ్ జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. మీరు చదువుకుంటా అంటే చదువుకోవచ్చు. అండ్ తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మనకి కింద అప్లై బటన్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో, ఈ అప్లై క్లిక్ చేసిన తర్వాత మనకి సేమ్ పేజ్ మళ్ళీ లోడ్ అయ్యి మనకి కింద ఒక రేడియో బటన్ వస్తుంది అనమాట. మీరు జేడీ జాబ్ డిస్క్రిప్షన్ చదివారు అని చెప్పి రేడియో బటన్ అనమాట. సో, ఇక్కడ ఐ యాక్సెప్ట్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు అకౌంట్ ఆల్రెడీ ఉంటే ఓకే, లేకపోతే మీకు అకౌంట్ క్రియేట్ చేసుకోమని ఉంటుంది అనమాట స్టార్టింగ్లో. సో, ఇక్కడ చూసుకుంటే లాగిన్ అవుతుంది. లేదనుకుంటే మీకు ఆల్రెడీ అకౌంట్ లేకపోతే సైన్ అప్ అయ్యి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో, అప్లై ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో, ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ యొక్క జాబ్కి అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే లేటెస్ట్ జాబ్ పోస్ట్ కాబట్టి మీరు ఎలిజిబుల్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.